హాయ్ అండి. ఈరోజు కథ వచ్చేసి ఒక కోతి అండ్ నక్క గురించి. ఈ కథ మోరల్ ఏంటంటే చెడ్డ వాళ్ళతో మనం స్నేహం చేయకూడదనేసి. ఇంకా కథలోకెళ్తే ఒక అడవిలో జంతువులుంటాయి. ఆ జంతువుల్లో ఒక కోతి, ఒక నక్క వీళ్ళిద్దరు కొంచెం స్నేహంగా ఉండేవి. కోతి నక్కతో ఎందుకు స్నేహం చేసేదంటే ఆ నక్క వేట కోసం అడవి మొత్తం తిరిగినప్పుడు ఎప్పుడు దొరకనప్పుడు ఏం చేసేదంటే పక్కనే ఉన్న ఊర్లోకెళ్ళి రైతుల దగ్గర ఉన్న మేకల్ని తినేసి ఆనందంగా ఉండేది. అక్కడికి వెళ్ళి అది చేసిన విన్యాసాలన్నీ వచ్చి కోతికి చెప్తుంటే కోతి చాలా కుతూహలంగా వినేది. అంతేకాకుండా దానికి కూడా నక్కతో పాటు ఒకసారి వెళ్ళి నక్క చేసే పనుల్ని చూడాలని కుతూహలంగా ఉండేది. అలా అనేసి అడుగుతుంది ఒకరోజు. అప్పుడు నక్క ఏం చెప్తుందంటే, సరే నేను ఈ మరోసారి వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా తీసుకెళ్తా అని చెప్తుంది. అలా ఒకరోజు నక్కకి ఆహారం ఎక్కడ దొరకకపోయేసరికి ఊర్లోకెళ్ళి ఆహారాన్ని తీసుకోవడానికనేసి వెళ్దామని కోతితో చెప్తుంది. అప్పుడు కోతి సరే అని చెప్పేసి నక్క, కోతి ఇద్దరు కలిసి ఊరికి బయలుదేరుతాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఊర్లో ఉన్న రైతులకి తమ దగ్గరున్న మేకలన్నీ మాయమవ్వడం గమనించి ఏమో జరుగుతుంది అనేసి కొద్దిమంది కాపలా వాళ్ళని కాపలాకి పెట్టేసి ఉంటారు. ఆ విషయం తెలియని నక్క ఎప్పట్లాగే ఆహారం కోసం మేకలు తిందామనేసి ఊర్లోకెళ్తుంది. వెళ్ళగానే అక్కడున్న కాపరులు వీటిని వచ్చేది గమనించి ఇవే మేకల్ని తింటున్నాయని చెప్పేసి వాటిని కొట్టడానికి దగ్గరకొచ్చి కొట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు కోతి ఉండేసి నేనేం మేకల్ని తినను, మేకల్ని తినేది కోతి కదా, నక్క కదా, నక్కను కాకుండా నన్నెందుకు కొడుతున్నారు అనేసి అడుగుతుంది. మేకల్ని తినేది నక్కే అయినా మేకల్ని తినడానికి నక్కకు సహాయం చేసేది నువ్వే కదా అనేసి ఇంకా ఎక్కువ కొడతారు. అప్పుడు కోతికి బుద్ధొచ్చి ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదని అడవిలోకి పారిపోతుంది. సో మనం తప్పు చేయకపోయినా తప్పు చేసే వాళ్ళతో ఉండడం, వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా తప్పు. అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రంగోలీస్ చూడడానికి నా ఛానల్ని ఫాలో చేయండి.